దేవకన్య, పక్కింటి రాము తనకి స్నో వైట్ కథ తెలుసని తెగ ఫోజులు కొడుతున్నాడు. ఆ కథ మాకు చెప్పరు? స్నో వైట్ మా దేవతల కథల్లోనే చాలా ప్రసిద్ధి చెందినది. స్నో వైట్ మరియు 7 మరుగుజ్జులు. అనగనగా ఒక అందమైన రాకుమారి. ఆమె శరీరం తెల్లబారి ఉండేది. అందుకే ఆమెని స్నో వైట్ అని పిలిచేవారు. స్నో వైట్ సవతి తల్లి ఎల్సా దుష్టురాలు. స్నో వైట్ పట్ల క్రూరంగా ప్రవర్తించేది. రాణి వద్ద ఒక అద్భుతమైన అద్దం ఉండేది. ఆమె ప్రతిరోజు ఆ అద్దాన్ని అడిగేది, అద్దమా, గోడ మీద అద్దమా, అందరికంటే తెల్లగా ఎవరున్నారో చెప్పవా? నువ్వు దుష్టురాలివే, చెడ్డదానివే. అయితే ఇప్పుడు అందరికంటే తెల్లగా ఉంది స్నో వైటే రాణి. రాణికి ఎంత కోపం వచ్చిందంటే ఆమె స్నో వైట్ని అడవికి పంపించేసింది. అడవి మధ్యలో స్నో వైట్ని ఒంటరిగా వదిలేశారు. ఆమెకెంతో భయం వేసింది. ఆమెకు ఆకలి వేస్తోంది, అలసిపోయింది. ఎటు వెళ్లాలో దారి తెలియలేదు. దూరంగా ఒక ఇల్లు కనపడితే అక్కడికి వెళ్ళింది. బల్ల మీద మంచి భోజనం కనపడింది. అక్కడ 7 ప్లేట్లు 7 స్పూన్లు ఉన్నాయి. అబ్బా, నాకు ఆకలిస్తోంది, ముందు నేను తింటాను. ఆమె తృప్తిగా భోంచేసింది. పక్క గదిలో చూస్తే 7 చిన్న మంచాలు వరుసగా కనిపించాయి. ఎంతగానో అలసిపోయి ఉన్నందున ఆ 7 మంచాల మీద కాళ్ళు చేతులు చాపి పడుకుని గాఢ నిద్రలోకి జారిపోయింది. కొంచెం సేపటి తరువాత ఆ ఇంట్లో ఉండే 7 మరుగుజ్జులు వచ్చి స్నో వైట్ పడుకుని ఉండడం చూశారు. ఎవరు నువ్వు? నా పేరు స్నో వైట్. నా సవతి తల్లి నన్ను అడవిలో వదిలేసింది. అంటే మా భోజనం ఖాళీ చేసింది నువ్వేనన్నమాట. అవును, దయచేసి నన్ను క్షమించండి. స్నో వైట్ దయగలది, మంచిది అని తెలుసుకున్న మరుగుజ్జులు ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. రాజభవంతిలో రాణి అద్దాన్ని అడిగింది, రాజ్యంలో అందరికంటే తెల్లగా ఎవరున్నారు అని. నువ్వు దుష్టురాలివి, చెడ్డదానివి. అయితే అడవిలో ఉన్న స్నో వైట్ జీవించే ఉంది. ఇప్పటికీ ఆమె అందరికంటే తెల్లగా ఉంటుంది రాణి. లేదు, దాన్ని చంపేస్తాను. రాణి వర్తకురాలి వేషంలో విషంతో ఒక దువ్వెన్ని తయారు చేసి స్నో వైట్ ని కలవడానికి అడవికొచ్చింది. ఓ, నీ జుట్టు ఎంత బాగుందోనమ్మా. ఇదిగో దీన్ని తీసుకుని నీ తల దువ్వుకో. స్నో వైట్ దాన్ని తలలో పెట్టుకోగానే ఆమె పడిపోయి నిద్రలోకి వెళ్ళిపోయింది. మరుగుజ్జులు తిరిగి వచ్చినప్పుడు స్నో వైట్ గాఢ నిద్రలో ఉండడం చూశారు. ఇది ఆ దుష్టరాణి పని అయి ఉంటుంది. ఈ దువ్వెని చూడు. ఆ దువ్వెన్ని తీయగానే స్నో వైట్ మేలుకుంది. మరుగుజ్జులంతా ఎంతో సంతోషించారు. అక్కడ రాజభవనంలో దుష్టురాలైన రాణి అద్దాన్ని మళ్లీ అదే ప్రశ్న వేసింది. రాణి, నువ్వెంత చెడు పథకం వేసినా స్నో వైట్ ఇంకా బతికే ఉంది. ఆమె అందరికంటే తెల్లగా ఉంటుంది. కాదు, ఇది నిజం కాదు. ఈసారి రాణి రైతు భార్యలా వేషం మార్చుకుని స్నో వైట్ ని చంపాలన్న ఉద్దేశంతో ఒక బుట్టడు విషపు యాపిల్స్ ని తీసుకుని అడవికి వెళ్ళింది. స్నో వైట్ తోటలో కనిపించింది. అప్పుడు ఆమె స్నో వైట్ తో, చూడమ్మా, బాగా అలసిపోయినట్లున్నావు. ఈ రుచికరమైన యాపిల్స్ ని తిను. కృతజ్ఞతలు, చాలా ఆకలిగా ఉంది. స్నో వైట్ చిన్న ముక్క కొరకగానే వెంటనే కింద పడిపోయింది. రాణి స్నో వైట్ చచ్చిపోయిందని నిర్ణయించుకుని ఎంతో సంతోషంగా తిరిగి వెళ్ళిపోయింది. పని ముగించుకుని మరుగుజ్జులు ఇంటికి తిరిగి వచ్చి స్నో వైట్ ని చూశారు. స్నో వైట్ లే, ఈవిడ చనిపోయింది. మరుగుజ్జులు ఏడవడం ఆరంభించారు. ఆమెను మెత్తటి పక్క మీద పడుకోబెట్టారు. కొంచెం సేపటి తరువాత ఒక రాకుమారుడు అడవిలో సవారీ చేస్తూ వచ్చాడు. అతను స్నో వైట్ ని ఏడిచే 7 మరుగుజ్జుల్ని చూసి వాళ్ల దగ్గరికి వెళ్ళాడు. ఎంత అందం! ఆమె అందాన్ని చూసి అతను ప్రేమలో పడ్డాడు. ఎవరి సుందరాంగి? పూర్తి కథను మరుగుజ్జులు రాకుమారునికి వినిపించారు. రాకుమారుడు కిందకు వంగి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. రాకుమారుడు అలా చెయ్యగానే స్నో వైట్ దగ్గుతూ లేచింది. ఆమె నోట్లో ఉన్న విషపు యాపిల్ ముక్క కింద పడింది. నాకేమైంది? నువ్వు చనిపోయావు, కానీ ఇప్పుడు బ్రతికావు. స్నో వైట్ కి ఆశ్చర్యం వేసింది. స్నో వైట్, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓ, తప్పకుండా. మరుగుజ్జులు సంతోషంతో చిందులు వేశారు. రాకుమారుడు స్నో వైట్ ని మరుగుజ్జుల్ని తనతో పాటు రాజభవనానికి తీసుకువెళ్లాడు. దుష్టురాలైన రాణి మరొకసారి అద్దాన్ని అదే ప్రశ్న వేసింది. చూడు రాణి, నువ్వు అందమైన దానివి. అయితే రాకుమారి స్నో వైటే ఎప్పటికీ తెల్లగా ఉంటుంది. కాదు,
రాణి కోపంతో ఆ అద్దాన్ని విరగ్గొట్టి మరణించేంత వరకు గదిలోనే బందీ అయి ఉండిపోయింది. ఎల్సా స్నో వైట్ కి విషం ఎలా ఇచ్చింది? విషం ఉన్న ఇంజెక్షన్, విషం కలిసిన దువ్వెన మరియు ఆపిల్, ఆరెంజ్ పండు, విషం కలిసిన జ్యూస్. విషం కలిసిన దువ్వెన మరియు ఆపిల్ కరెక్ట్ సమాధానం. ఒక అందమైన ఆడది భయంకరమైన మొహంగల మృగాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఓ, ఆమె పెళ్లి చేసుకుందా? బ్యూటీ మరియు మృగం. ఒక దేశంలో ఒక బీద వర్తకుడు తన అందమైన 3 కుమార్తెలు బ్లిస్, బ్లాసమ్ మరియు బ్యూటీలతో కలిసి జీవిస్తుండేవాడు. అతనికి వాళ్ళంటే ఎంతో ప్రేమ. కానీ గారాల పట్టి మాత్రం బ్యూటీయే. ఒకరోజు అతను పక్క దేశానికి వెళుతూ కుమార్తెలకు మంచి బహుమానాలు తెస్తానని చెప్పాడు. బ్లిస్ మరియు బ్లాసమ్ పట్టు గౌన్లు, నగలు తెమ్మని చెప్పారు. మరి నీకేం కావాలి బ్యూటీ? ఒక గులాబీ నన్నా, అందమైన ఎర్ర గులాబీ. వర్తకుడు వెళ్లిన చోట బాగా డబ్బు సంపాదించాడు. అతని 2 కుమార్తెలు అడిగినవన్నీ కొన్నాడు. అయితే ఎర్ర గులాబీ మాత్రం దొరకలేదు. విచారంగా ఇంటికి తిరుగుమొహం పడుతుండగా అనుకోకుండా పెద్ద గాలి వీచింది. దూరంగా అతనికి ఒక రాజభవంతి కనిపిస్తే దాని లోపలికి వెళ్ళాడు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. అయితే అక్కడ బ్రహ్మాండమైన భోజనం, మంచి మెత్తని పక్కా కనిపించాయి. అతను నిద్రలోకి జారిపోయాడు. 2వ రోజు అతను రాజభవనాన్ని పరిశీలిస్తూ ఉండగా అతనికి అందమైన గులాబీల పొద కనిపించింది. అతను పువ్వున్న ఒక కొమ్మను కోయగానే అతని ముందు ఒక పెద్ద మృగం ప్రత్యక్షమయ్యింది. దొంగ! ఎంత ధైర్యం నీకు నా గులాబీలను ముట్టుకోవడానికి? దీనికి శిక్ష నిన్ను బందీఖానాలో వేస్తాను. అయ్యో, వద్దు వద్దు అయ్యా, నన్ను క్షమించండి. దీన్ని నేను నా కుమార్తె కొరకు తీసుకున్నాను. చివరిసారిగా నా కుమార్తెలను చూసి రానివ్వండి. నేను తప్పకుండా తిరిగి వస్తాను. వర్తకునికి తన కుటుంబం మీదున్న ప్రేమను చూసి కరిగిపోయిన మృగం అతన్ని వెళ్ళనిచ్చింది. ఇప్పుడు నువ్వు వెళ్ళు. అయితే నువ్వు తిరిగి వచ్చి నేను వేసిన శిక్షను అనుభవించాలి. ఇదిగో ఈ ఉంగరం తీసుకో. ఇది నిన్ను ఇంటికి చేరుస్తుంది. వర్తకుడు ఇంటికి వచ్చి జరిగిందంతా తన కుమార్తెలకు చెప్పాడు. 2వ రోజు అతను ఆ మృగం ఉండే చోటికి వెళ్లాలన్నాడు. వెళ్ళక తప్పదా నాన్నా? నువ్వు లేకుండా ఎలా ఉండాలి? రాత్రి అందరూ పడుకున్న తరువాత బ్యూటీ ఆ అద్భుతమైన ఉంగరాన్ని తీసుకుని మృగం ఉండే చోటికి తీసుకువెళ్లమంది. ఎవరు నువ్వు? మీ తోటలోంచి గులాబీని కోసింది మా నాన్నగారే. నా కోసమే పువ్వుని కోశారు. అందుకని శిక్ష అనుభవించవలసింది నేను. మృగం ఒప్పుకుంది. అది బ్యూటీకి అందమైన బట్టలిచ్చింది, రుచికరమైన భోజనం, తోటలోంచి తాజా పువ్వులను కూడా. ఇద్దరూ కలిసి భోంచేసి ఎన్నో గంటలు మాట్లాడుతూ గడిపారు. మృగానికి బ్యూటీ మీద ప్రేమ కలిగింది. కాని తనకున్న అసహ్యమైన రూపం వలన చెప్పడానికి సిగ్గుపడింది. ఈ లోపల మృగం చూపే దయను చూసి బ్యూటీ కూడా దాన్ని ప్రేమించసాగింది. అయితే ఆమెకు తన తండ్రి, అక్కలు గుర్తుకొచ్చారు. ఒకరోజు, మా వాళ్ళని చూడాలనుంది, వెళ్ళొచ్చా? తప్పకుండా వెళ్ళు. అయితే నిన్ను 10 రోజుల కొరకు మాత్రమే పంపగలను. కానీ గుర్తుంచుకో, 10వ రోజు ముగియగానే తిరిగి వచ్చేయాలి. బ్యూటీ ఆ షరతు ఒప్పుకుని ఇంటికి వెళ్ళింది. ఆమె వాళ్లంతా ఆమెను చూసి ఎంతో సంతోషించారు. అలా తెలియకుండానే 10 రోజులు గడిచిపోయాయి. బ్యూటీకి ఇంకొక రోజు ఉండాలని ఆశ కలిగింది. ఆ రోజు రాత్రి ఆమెకు కలలో మృగం చనిపోతున్నట్టు కనిపించింది. ఆ కలతో ఆమె కలత చెంది 2వ రోజు ఉదయమే తిరిగి ఆ చోటుకు వెళ్ళిపోయింది. చూడు, నేనొచ్చేశాను. ఎటువంటి జవాబు లేదు. ఆమె వెంటనే తోటలోకి పరిగెత్తింది. మృగం అక్కడ పడుకుని ఉండడం చూసింది. నువ్వు మరణించకూడదు. నువ్వెంతో దయగలవాడివి. నిన్ను ప్రేమిస్తున్నాను. నీ రూపం అసహ్యంగా ఉండొచ్చు, కానీ నీలోని మంచితనాన్ని నిన్ను చూడగలిగాను. బ్యూటీ మాటలతో మృగం అందమైన రాకుమారునిగా మారిపోయాడు. చూడు, నేను రాకుమారుడు మైఖేల్ని. ఒక ముసలి అప్సరస నన్ను మృగంగా మార్చివేసింది. ఎందుకంటే నేను ఎప్పుడూ అసహ్యంగా కనిపించే జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించేవాడిని కనుక. నా అసహ్యమైన రూపం చూసి కూడా నన్ను ఎవరైనా ప్రేమించగలిగినప్పుడే నా శాపం పోతుందని చెప్పింది. బ్యూటీ, నువ్వీ మృగాన్ని ప్రేమించగలిగావు. వెంటనే మైకేల్ బ్యూటీల వివాహం జరిగింది. బ్యూటీ తండ్రి, ఆమె అక్కలు కూడా వచ్చి వారితోనే ఉండసాగారు. అప్పట్నుంచి అందరూ ఎంతో సంతోషంగా జీవించారు.
బీస్ట్ నిజంగా ఏ విధంగా ఉన్నారు? యువరాజు మైఖేల్, దళపతి జేమ్స్, మహారాజు హెన్రీ, రక్షకుడు రాబిన్. యువరాజు మైఖేల్: అందమైన సమాధానం. సముద్రపు దొంగల గురించి చాలా చదివాను. ఏదే వాళ్ళ గురించి ఒక కథ చెప్పండి. తప్పకుండా. అందాల సముద్రపు కన్య. ఒక సముద్రంలో లోతుగా అంధకారంగా ఉండే చోట ఒక ముసలి సముద్రపు రాజు తన సముద్ర కన్య మెలోడీతో జీవిస్తుండేవాడు. మెలోడీ అందమైన కన్య. ఆమె స్వరం మధురం. ఆమె పాటను వినకుండా ఎవ్వరూ ఉండలేకపోయేవారు. ఆమె అమ్మమ్మ ఆమెకు రెండు కాళ్ల ప్రాణులైన మనుషులను గురించి ఎన్నో కథలు చెప్పింది. ఒక సముద్ర కన్య తన 16వ జన్మదినాన మాత్రం సముద్రం మీద ఈత కొట్టే ఆచారం ఉండేది. ఈరోజు మెలోడీకి 16 ఏళ్లు వస్తున్నాయి. అమ్మా, ఈరోజు నీకు విశేషమైన రోజు. నువ్వు పైన ఈత కొట్టవచ్చు మనుషుల్ని చూడ్డానికి. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు వారితో మాట్లాడకూడదు, వెంటనే తిరిగొచ్చేయాలి. అలాగే అమ్మమ్మ అని అక్కడి నుంచి బయలుదేరింది. ఓ, అది వాడా? ఆమె ఓడ వద్దకు ఈదుకుంటూ వెళ్లి మనుషుల్ని చూసింది. అందులో ఒకతను కిరీటం ధరించి పొడుగ్గా ఎంతో అందంగా ఉన్నాడు. ఇతను రాకుమారుడై ఉంటాడు. ఎంత అందంగా ఉన్నాడు! ఆమెకు అతని మీద ప్రేమ కలిగింది. అప్పుడే తుఫాను రావడంతో ఓడ పగిలి మునిగిపోయింది. దాంతోపాటు రాకుమారుడు కూడా మునిగిపోసాగాడు. అయ్యయ్యో, నేనతన్ని కాపాడాలి. ఆమె రాకుమారుణ్ణి కాపాడి దగ్గరే ఉన్న ఒడ్డుకు చేర్చింది. ఆమె అతన్ని అక్కడ వదిలేసి ఏమవుతుందో చూద్దామని నిరీక్షిస్తూ ఉంది. అతని కోసం ఒక పాట పాడింది. అతను మేలుకుని తన్ను ఎవరు కాపాడారా అని చుట్టూ చూశాడు. కాని అతనికి ఎవరూ కనపడలేదు. కొంచెం సేపటి తరువాత అటుగా వెళ్లే ఒకతను రాకుమారుడికి సహాయం చేశాడు. అమ్మయ్యా, అతనికేం కాలేదు. అబ్బా, నాకు మనుషుల్లా ఉండాలనిపిస్తోంది. ఆమె తన చోటుకు ఈదుకుంటూ వెళ్లి జరిగిందంతా అమ్మమ్మకు చెప్పింది. రోజురోజుకి మెలోడీ దిగులుతో కృంగిపోసాగింది. ఏంటమ్మా దిగులుగా ఉన్నావు? అవునమ్మమ్మా, నేను నా అందమైన రాకుమారుణ్ణి మర్చిపోలేకపోతున్నాను. అతనితో ఉండడానికి నాకు కాళ్ళు కావాలి. నీకు సహాయం చేయగలిగేది ఒక్కరే, సముద్రపు మాంత్రికురాలు. ఆమె నీకు కాళ్ళనివ్వగలదు. మెలోడీ మాంత్రికురాలను కలుసుకుని తన కోరికను చెప్పింది. ఆమె కూడా ఒప్పుకుంది. కాని ఒక షరతు మీద. నీకున్న మధుర స్వరాన్ని నాకివ్వాలి. మెలోడీ ఎంతో బాధపడింది. అయినా అంగీకరించింది. ఇది తీసుకుని తాగు. మెలోడీ దాన్ని తాగి నిద్రపోయింది. ఆమెకు మెలకువ వచ్చి చూస్తే ఒడ్డున కూర్చుని ఉంది. ఆమెకిప్పుడు 2 కాళ్లున్నాయి. అప్పుడే రాకుమారుడు అక్కడికొచ్చి, యువతి, ఎవరు నువ్వు? మెలోడీ చెప్పాలనుకుంది. కాని మాట రాలేదు. సైగలు చేసి చెప్పింది. నా పేరు కైల్, రాకుమారుణ్ణి. నువ్వు నాతో కలిసి రాజభవనానికి రా, నేను నిన్ను చూసుకుంటాను. రాకుమారుడు మెలోడీని రాజభవనానికి తీసుకువెళ్లాడు. రోజూ వాళ్లు సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళ్లేవారు. కలిసి తినేవారు. మంచి స్నేహితులు కూడా అయ్యారు. మెలోడీ అతనితో సైగలు చేసి మాట్లాడేది. ఈలోపు సముద్రంలో, నాకీ మధురమైన మెలోడీ స్వరం వద్దు. ఎవ్వరూ నా స్వరం విని భయపడడం లేదు. ఇలా అయితే చాలా కష్టం. ఆమె రాజభవనానికి వెళ్లి మెలోడీని కలిసింది. చూడు మెలోడీ, నువ్వు నీ కొత్త కాళ్ళను ఉంచుకో. అయితే దయచేసి నీ స్వరాన్ని తిరిగి తీసేసుకో. మెలోడీ ఎంతో సంతోషంతో వెంటనే తన స్వరాన్ని తిరిగి తీసేసుకుంది. మాంత్రికురాలికి తిరిగి తన భయంకరమైన స్వరం రావడంతో అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు అందరూ నన్ను చూసి భయపడతారు. మెలోడీ మునుపట్ల మధురమైన పాటను పాడుతుండగా రాకుమారుడు ఆ స్వరాన్ని గుర్తించాడు. ఓ, అదే స్వరం. అంటే నువ్వేనా నన్ను రక్షించింది? నన్ను పెళ్లి చేసుకుంటావా? తప్పకుండా చేసుకుంటాను రాకుమారా. వారి వివాహం ఓడమీద జరిగింది. సముద్రపు రాజు, ఆమె అమ్మమ్మ, ఇతర సముద్ర కన్యలు వివాహానికి హాజరయ్యారు. ఆ తరువాత మెలోడీ, రాకుమారుడు కైల్ సంతోషంగా జీవించారు. చిన్న సముద్రపు కన్య పేరు ఏమిటి? మెలోడీ, స్నో వైట్, అగాథా, రియా.
కరెక్ట్ సమాధానం. మీ వయసులో ఒక అబ్బాయి అమ్మాయి పేదవారి ఇంట్లో పెరిగి పెద్దయ్యారు. వారి తెలివితేటల గురించి చెప్తాను, వినండి. హెన్సెల్ మరియు గ్రెటెల్. ఒక కారడివి పక్కన కట్టెలు కొట్టేవాడొకడు తన ఇద్దరి పిల్లలతో జీవిస్తుండేవాడు. అబ్బాయి పేరు హెన్సెల్, అమ్మాయి పేరు గ్రెటెల్. వాళ్ళెంతో బీదవారు, తినడానికి కూడా ఉండేది కాదు. అందుకే సవితి తల్లి వారిని అడవిలో వదిలేయాలని నిర్ణయించుకుంది. రేపొద్దున పిల్లలిద్దరినీ అడవిలో వదిలేద్దాం. అప్పుడు మనకైనా తిండి ఉంటుంది తినడానికి. నేనా పని చేయలేను. చేయలేకపోతే అందరం త్వరలో చావడం ఖాయం. పిల్లలు తల్లిదండ్రుల మాటలు విన్నారు. హెన్సెల్ ఒక పథకం వేశాడు. అతను బయటికి వెళ్లి కొన్ని తెల్ల గులకరాళ్లను తీసుకుని వచ్చాడు. తెల్లవారుగానే తండ్రి పిల్లలను అడవికి తీసుకుని వెళ్ళాడు. హెన్సెల్ తన జేబులోంచి గులకరాళ్లను తీసుకుని దారంతటా వేస్తూ వచ్చాడు. చూడండి పిల్లలు, మీరిక్కడే ఉండండి. నేను కట్టెలు కొట్టి తెస్తాను, అప్పుడు వెళ్దాం. హెన్సెల్ గ్రెటెల్ ఇద్దరూ నిద్రపోయారు. కాని వాళ్లకు మెలకువ వచ్చి లేచి చూస్తే అప్పటికే చీకటి పడిపోయింది. చంద్రుడు బాగా వచ్చి వెన్నెల రాగానే హెన్సెల్ తన చెల్లెల్ని తీసుకుని వెండి ముక్కల్లా మెరుస్తున్న గులకరాళ్లను చూసుకుంటూ వెళ్లసాగాడు. అవే దారి చూపాయి. రాత్రంతా నడిచి ఇంటికి చేరుకున్నారు. తండ్రి పిల్లలు తిరిగి రావడం చూసి ఎంతో సంతోషపడ్డాడు. సవతి తల్లి మాత్రం మూతి ముడుచుకుంది. కొన్ని రోజుల తరువాత, ఈసారి వాళ్ళని అడవి మధ్యలో వదిలే, అప్పుడు వాళ్ళకి ఇంటికి దారి తెలీదు. హెన్సెల్ ఈసారి మళ్లీ బయటకు వెళ్లి గులకరాళ్లను తేవాలనుకున్నాడు. కాని సవతి తల్లి తలుపు తాళం వేయడం వల్ల బయటికి వెళ్లలేకపోయాడు. రెండో రోజు అందరూ అడవికి బయలుదేరారు. హెన్సెల్ దారంతా జేబులోంచి రొట్టెను తీసి ముక్కలు చేస్తూ వేశాడు. చివరికి గతంలో వాళ్లు ఎన్నడూ చూడని ఒక చోటికి వచ్చారు. ఇక్కడే ఉండండి, సాయంత్రం వచ్చి తీసుకుని వెళ్తాను. మధ్యాహ్నం అయ్యింది. వాళ్లు నిద్రపోయారు. సాయంత్రం కూడా అయ్యింది. కాని పాపం ఆ పిల్లల్ని తీసుకువెళ్ళడానికి ఎవరూ రాలేదు. చీకటి పడింది. వెన్నెల కూడా వచ్చేసింది. గ్రెటెల్ కంగారు పడకు, దారి వెతుక్కుంటూ వెళ్దాంలే. వాళ్లక్కడ్నుంచి బయలుదేరి చూస్తే రొట్టె ముక్కలు లేవు. అడవిలోని పక్షులు వాటిని తినేశాయి. అడవంతా తిరిగారు. అలసిపోయారు. ఆకలి వేస్తోంది. అప్పుడు ఎక్కడ్నించో ఏదో వండుతున్న మంచి వాసన వచ్చింది. అటువైపుగా ఒక చిన్న ఇంటికి చేరే వరకు వెళ్లారు. ఆ ఇల్లు రొట్టెలతో చేయబడి కేకులతో కప్పబడి ఉంది. కిటికీలు పంచదారతో. ఆ ఇద్దరి పిల్లలకి ఎంతో సంతోషం కలిగింది. వాళ్లు వాటిని తినాలని ప్రయత్నిస్తుండగా తలుపు తెరుచుకుని ఒక ముసలి స్త్రీ బయటకొచ్చింది. ఓ పిల్లలు రండి, లోపలికి రండి. ఆమె వారిని లోపలికి తీసుకువెళ్ళింది. వాళ్లకి మంచి భోజనం పెట్టింది. అది తిని వాళ్లు నిద్రపోయారు. వాళ్లకస్సలు తెలియదు ఆమె ఒక మంత్రగత్తె అని, పిల్లల కోసం నిరీక్షిస్తోందని, ఆ రొట్టెల ఇల్లు వాళ్లనక్కడికి తీసుకురావడానికే కట్టిందని. ఎవరైనా పిల్లలు దాని శక్తికి లోబడితే వెంటనే చంపేసేది. రెండవ రోజు గ్రెటెల్ లేచి చూస్తే హెన్సెల్ కనపడలేదు. ఒంటరిగా ఉంది. సోమరిపోతా, లేచి నీ అన్న కోసం ఏమైనా రుచిగా వండి పెట్టు. వాడు బాగా లావెక్కాలి. వాడికి కొవ్వు పడితే నేను తింటాను. మా అన్నయ్య ఎక్కడా? వాడిని క్రింద గదిలో బంధించాను. మా అన్నయ్యని రక్షించడానికి నేనేమైనా చెయ్యాలి. ఆమె హెన్సెల్ని బంధించిన గది దగ్గరకొచ్చింది. హ్యాన్సెల్, ఈ ఎముక తీసుకో. మంత్రగత్తె నీ వేలిని చూపమన్నప్పుడల్లా ఈ ఎముకను చూపించు. రోజూ ఆ మంత్రగత్తె హెన్సెల్ ఉన్న గది దగ్గరికి వెళ్లి వేలుని చాపి చూపమని అడిగేది. హెన్సెల్ రోజూ ఆ ఎముకనే చూపేవాడు. కళ్ళు సరిగా కనపడిని ఆమె దాన్ని హెన్సెల్ వేలు అనుకునేది. రోజులు గడిచే కొలది మంత్రగత్తిలో కోపం పెరగసాగింది. ఒకరోజు, ఈ రోజు వాడిని వండుకు తింటాను. నేను పొయ్యి రగిలించి వచ్చాను. వెళ్ళి చూడు రాజుకుందో లేదో. వెళ్ళి చూడవే. ఓ, నన్ను క్షమించు. అదెలా చేయాలో నాకు తెలీదు. ఒకసారి చూపిస్తావా? ఏమిటే, ఆ మాత్రం తెలీదా? చూడు నేనెలా చేస్తానో. మంత్రగత్తె పైకి లేచి తన తలను పొయ్యిలో పెట్టగానే గ్రెటెల్ ఆమెను లోపలికి తోసి ఇనుప తలుపును మూసివేసింది. మంత్రగత్తె అందులో పడి కాలి చచ్చిపోయింది. గ్రెటెల్ వెంటనే వెళ్లి హెన్సెల్ని కాపాడింది. హ్యాన్సెల్, మనం బ్రతికిపోయాం. ఆ మంత్రగత్తె చచ్చిపోయింది. వాళ్లు ఆమె గదిలోనికి వెళ్లి చూస్తే అక్కడ ముత్యాలు, నగలు కనిపించాయి. వాళ్లు తీసుకోగలిగినన్ని తీసుకుని అడవిలోంచి బయటకు వెళ్లసాగారు. ఆ అడవి వాళ్లకు బాగా తెలిసినట్టు అనిపించింది. కొంచెం సేపటి తరువాత వాళ్లకు వాళ్ల ఇల్లు దూరంగా కనిపించింది. అప్పుడు వాళ్లు పరిగెత్తుకుంటూ ఇల్లు చేరుకుని తండ్రిని కౌగిలించుకున్నారు. ఓ పిల్లలు వచ్చేశారా? మీరు లేకుండా నాకెంతో దిగులు వేసింది. మాక్కూడా నాన్నా. పిల్లలు నగలని, ముత్యాలని తండ్రికిచ్చారు. తండ్రికి ఎంతో సంతోషం కలిగింది. అందరూ సంతోషంగా జీవించారు.
బజార్లో గుర్తు కోసం అన్సల్ రాత్రిపూట ఏది ఉపయోగించారు? సున్నం, గులకరాయి, బియ్యం, పప్పు. గులకరాయి కరెక్ట్. మా దేవత కథల్లో కప్పలదే అగ్రస్థానం అయ్యుంటుంది. ఆ కప్ప కథ ఇప్పుడు చూడండి. కప్ప రాకుమారుడు. అనగనగా ఒక రాజుండేవాడు. అతనికి ఒక కుమార్తె ఉంది, పేరు జేడ్. ఆమె మొహం మీద సూర్యరశ్మి పడ్డప్పుడు ఆమె అందాన్ని చూసి సూర్యుడు కూడా ఆశ్చర్యపోయేవాడు. రాజు జేడ్ని ఎంతగా ప్రేమించేవాడంటే ఆమెను ఎవరితోనూ కలిసి ఆడనిచ్చేవాడు కూడా కాదు. అందుకని పాపం ఆ అమ్మాయికి స్నేహితులనేవారే లేరు. ఆమెకు విసిగనిపించినప్పుడల్లా బంగారు బంతిని తీసుకుని దాంతో ఆడుకునేది. ఆమెకు ఆ బంతి అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు ఆ బంతి దొర్లుకుంటూ వెళ్లి నూతిలో పడిపోయింది. ఆమె ఏడవడం ఆరంభించింది. అప్పుడు ఆమెకు ఒక స్వరం వినిపించింది. ఎందుకు ఏడుస్తున్నావు రాకుమారి? ఆమె స్వరం వినిపించిన వైపు చూస్తే అక్కడ ఒక కప్ప అసహ్యమైన తన తలను ముందుకు చాచి ఉండడం చూసింది. నువ్వు నాకు సహాయం చేయలేవు. నువ్వు అసహ్యంగా ఉన్న కప్పవి. నువ్వేడవకు, నేను సహాయం చేయగలను. చెప్పు, ఏమైందో? నా బంగారపు బంతి నూతిలో పడిపోయింది. నుయ్యి చాలా లోతుగా ఉంది. సరే, నీ బంగారపు బంతిని నేను తీసుకువస్తే నాకేమిస్తావు? నీకేం కావాలంటే అది. నా బట్టలు, ముత్యాలు, నా నగలు, ఇంకా కావాలంటే నా కిరీటం కూడా. నీ బట్టలు, ముత్యాలు, నగలు అవేవి నాకక్కర్లేదు. అయితే నన్ను నువ్వు నీ పల్లెలో తిననిచ్చి నీ పక్క మీద పడుకోనిస్తే నేను నీ బంతిని తెచ్చి నీకిస్తాను. ఆమె అనుకుంది, ఇంత అసహ్యమైన కప్ప ఎవరికైనా స్నేహితురాలు ఎలా అవుతుంది అని. ఓ, నువ్వు కోరినట్టే చేస్తాను, ఒట్టు. కప్ప నూతిలోకి దూకి బంతిని నోట కరుచుకుని బయటికి వచ్చి దాన్ని గడ్డి మీదకి విసిరేసింది. తన బంతిని మళ్లీ చూడగలిగినందుకు జేడ్కి ఎంతో సంతోషం కలిగింది. ఆమె దాన్ని తీసుకుని కప్పని గురించి మర్చిపోయి అక్కడ్నించి పరిగెత్తింది. రాకుమారి, ఆగు! రెండవ రోజు రాజకుటుంబం భోజనానికి కూర్చోగానే తలుపునెవరో కొట్టిన శబ్దం వినిపించింది. జేడ్ ఎవరో చూడ్డానికి వెళ్లి అక్కడ అసహ్యంగా ఉన్న ఆ కప్ప కూర్చొని ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. లోపలికి రావచ్చా? కప్పను చూసి రాకుమారి భయపడిపోయి తలుపుని ధడాల్ని మూసి భోజనపు బల్ల దగ్గరకొచ్చి కూర్చుంది. ఎవరమ్మా వచ్చింది? అదో అసహ్యమైన కప్ప, నాన్న. కప్ప ఎందుకొచ్చినట్లు? జేడ్ జరిగిందంతా తన తండ్రితో చెప్పింది. ఎప్పుడైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకోవాలి. మీ స్నేహితుణ్ణి లోపలికి పిలువు. జేడ్ వెళ్లి కప్పని లోపలికి రమ్మని పిలిచింది. బెకబెక అంటూ కప్ప లోపలికొచ్చి ఒక్క ఎగురు ఎగిరి జేడ్ పక్కన బల్ల దగ్గర కూర్చుంది. రాకుమారి ప్లేట్లోనిది తింది, గ్లాసులోనిది తాగింది. ఇప్పుడు నేను అలసిపోయాను. రాకుమారి, నన్ను నీ పక్క మీదకి తీసుకుని వెళ్ళావు. అయిష్టంగానే ఆమె కప్పను తీసుకుని తన పడక గదిలోనికి వెళ్ళింది. ఆమె దాన్ని మంచం మీద ఒక మూలన పెట్టి పడుకుంది. కాని ఒక్క క్షణం కూడా నిద్రపోలేకపోయింది. అప్పుడు కప్ప ఆమె కోసం పాడింది. ఆ స్వరం ఎంత మధురంగా ఉందంటే ఆమె హాయిగా నిద్రపోయింది. ఉదయాన్నే కప్ప అడవిలోకి వెళ్ళిపోయింది. పేడ వదిలిపోయింది. రెండవ రోజు మళ్లీ కప్ప భోజనం సమయానికొచ్చి నిన్న చేసినట్టే చేసి పక్క మీద నిద్రపోయే ముందు రాకుమారి కొరకు మళ్లీ పాట పాడింది. ఏమిటి ఇక్కడే మకాం వేసేలా ఉన్నాడు? చూస్తుంటే మంచి స్నేహితుడు, దయగలవాళ్లా ఉన్నాడు. అన్నిటినీ మించి తన స్వరం మధురంగా ఉంది. మూడవ రోజున కూడా కప్ప వచ్చింది. రాకుమారి, నువ్వు నీ మాటను నిలబెట్టుకున్నావు. రేపు సూర్యోదయ సమయంలో ఆశ్చర్యకరమైన ప్రతిఫలాన్ని పొందుతావు. చాలాసేపు జేడ్ ఆ విషయం గురించి ఆశ్చర్యపోయింది. కాని ఆమెకేమీ అర్థం కాలేదు. జేడు ఉదయాన లేవగానే ఆమె ఎన్నడూ ఊహించలేనంత అందమైన రాకుమారుడిని చూసి ఆశ్చర్యపోయింది. కృతజ్ఞతలు రాకుమారి, నువ్వు నా శాపాన్ని తొలగించావు. ఇంతకీ ఎవరు నువ్వు? నా పేరు రోలెన్, మీ పక్కదేశపు రాకుమారుడను. ఒక ముసలి అప్సరస నన్ను కప్పగా మార్చివేసింది. నేను జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు ఆమె నన్ను శపించింది. ఒక అందమైన రాకుమారి తన పళ్ళెంలోనిది తిననిచ్చి, ఆమె గ్లాసులోనిది తాగనిచ్చి, ఆమె పక్కమీద 3 రాత్రుళ్ళు పడుకోనిస్తే నా శాపం పోతుందని చెప్పింది. నువ్వు ఆ పని చేశావు. నాతో కలిసి మా రాజ్యానికి రా, మనం వివాహం చేసుకుందాం. జరిగిందంతా చూసిన రాకుమారి నమ్మలేకపోయింది. ఓ, అలాగే, చేసుకుంటాను. వాళ్లు జరిగిందంతా రాజుగారికి, రాణిగారికి వివరించారు. వాళ్ళ దంపతుల్ని ఆశీర్వదించారు. ఆ రోజు నుంచి జేడ్ జంతువుల పట్ల మంచిగా ప్రవర్తించడంలో ఎంతో జాగ్రత్తగా ఉంది. కప్పరాజు పేరేమిటి?
యువరాజు రోలాండ్, యువరాజు రాబిన్, యువరాజు మైకేల్, యువరాజు బ్లెస్. యువరాజు రోలాండ్. వెరీ గుడ్. కథలన్నీ చాలా బాగున్నాయి. సరే సరే, ఇవన్నీ ఒట్టి కథలు మాత్రమే కాదు, ఈ కథల్లో ఉన్న నీతిని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. సరే, చీకటి పడేలోగా నా స్వస్థలానికి వెళ్ళిపోవాలి. వెళ్ళొస్తాను. మళ్ళీ కలుద్దాం. బాయ్.